మోసగాళ్లకు బేడీలు దేశంలో ఇదే తొలిసారి. బాపట్ల ఎస్పీ డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి వారి నుంచి లక్షలు కాజేస్తున్న రాజస్థాన్ జోధ్పూర్కి చెందిన అంతరాష్ట్ర సైబర్ ముఠా మోసగాళ్లు రమేష్ శ్రవణ్ కుమార్లను అరెస్ట్ చేసినట్టు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. విశ్రాంత ఆచార్యుని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి 74 లక్షలు వసూలు చేసిన కేసులో వీళ్ళిద్దరిని రాజస్థాన్లో అరెస్ట్ చేసి బాపట్ల తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ తరహా మోసంలో నిందితులను అరెస్ట్ చేయడం దేశంలోని ఇదే తొలిసారని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయం గురువారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆకాష్ కుల్హరి, శివప్రసాద్, రమేష్, శ్రవణ్ కుమార్లతో కూడిన సైబర్ నేరగాళ్ల బృందం సిబిఐ, ఈడీ అధికారులు వంటి విశ్రాంత ఉద్యోగుల అధికారులు వ్యాపారులకి ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసులో డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు బెదిరింపులకు దిగుతున్నారు. వీరు బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెనికి చెందిన విశ్రాంత ఆచార్యుడు గొంది లక్ష్మీవరప్రసాదరావుకి గత నెల 1న ఈడీ అధికారులు వంటి ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసు నమోదైనట్టు బెదిరించారు. దశల వారీగా 74 లక్షలు వసూలు చేశారు. మోసపోయానని గుర్తించిన లక్ష్మీవరప్రసాదరావు చుండూరు పోలీసులకు గత నెల 3న ఫిర్యాదు చేశారు. చుండూరు సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ ఎస్ఐ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాం. నిందితులు బ్యాంక్ ఖాతాలో ఉన్న 17.9 లక్షల నగదును స్తంభింపు చేశాం. మోసగాళ్లలో కొందరు రాజస్థాన్, ముంబైలో ఉన్నట్టు గుర్తించి వాళ్ళని పట్టుకోవడానికి చుండూరు సీఐ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం, రాజస్థాన్ ఆర్ఐ శ్రీకాంత్ నేతృత్వంలో మరో బృందాన్ని ముంబై పంపించాం. రాజస్థాన్ వెళ్లిన బృందం ఈ కేసులో 3వ నిందితుడు రమేష్ను పట్టుకుని అతని నుంచి 2 లక్షలు, 4వ నిందితుడు శ్రవణ్ కుమార్ నుంచి 5 లక్షలు రికవరీ చేశారు. మరో బృందం మహారాష్ట్రలో మొదటి 2 నిందితుల కోసం గాలిస్తుంది. నిందితుల నుంచి 24 ఏటీఎం కార్డులు, 11 చెక్ బుక్లు, 4 సెల్ ఫోన్లు సీజ్ చేశాం. నిందితులు 18 రాష్ట్రాల్లో 10 కోట్ల మేర ఇలా కాజేశారని గుర్తించామని వివరించారు. ఈ విషయంలో పోలీసులు అభినందించాలి. ఇట్లాంటి కేసుల్లో ఇంతవరకు దొరకట్లేదు. రెండవది, ఇప్పుడు ఒక 74 లక్షలు పోతే ఒక 25 లక్షల దాకా ఇప్పుడు రికవర్ అయినట్టు. ఇకపోతే ఆశల పరుగులో